కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు గత ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోసం చేశారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ నిర్వహించిన ప్రతి ప్రచార సభలో దేవులపై ప్రమాణం చేసి ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని, రైతు రుణమాఫీ పథకంలో భాగంగా ఎలాంటి ఆంక్షలు, కోతలు లేకుండా రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంక్షలు, కోతలతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కొత్త పథకాలను తీసుకువచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని ఎద్దేవా చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇందిరమ్మ రాజ్య స్థాపన అని కాంగ్రెస్ తెలంగాణ ప్రజల నిండా ముంచింది. ముఖ్యంగా 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలని మోసపూరిత అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి కేవలము అధికారమే పరమానదిగా ప్రజలని పూర్తిగా మోసపుచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా వరంగల్ రైతు డిక్లరేషన్, భద్రకాళి అమ్మవారి సాక్షిగా రేవంత్, భద్రకాళి అమ్మవారి సాక్షిగా రాహుల్ బాబా, ఆర్మూర్ వచ్చినప్పుడు సిద్ధులగుట్ట సాక్షిగా రేవంత్ రెడ్డి గారు, రైతులకు మా ప్రభుత్వం ఏర్పడగానే డిసెంబర్ 9న ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి కోతలు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 100 రోజులు అన్నది. 100 రోజుల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ల ముందు 15 ఆగస్టు వరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పింది. దాంతోపాటు రైతు భరోసా ప్రతి ఎకరానికి 12 లక్షల రూపాయలు, కౌలు 15 లక్షలు, కౌలు రైతుకు 15 లక్షలు, 15,000 మరియు కూలీకి 12,000. అదేవిధంగా వరి ధాన్యానికి క్వింటల్కు 500 రూపాయల మద్దతు ధర ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా రైతు రుణమాఫీ చేసినామని సంబరాలు చేసుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏ మాత్రం సిగ్గన్నా ఉందా నేను అడుగుతా ఉన్నా. రైతులు ఒకవైపు, ఇంకొక వైపు కంటనీరు తడిపెడతా ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్ కన్నా ముందు ఎవరు కూడా రుణాలు కట్టద్దు, మా ప్రభుత్వం ఏర్పడగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 8 నెలల తర్వాత ఏదైతే 31,000 కోట్ల రుణమాఫీ చేయాల్సిందో 17,965 కోట్ల కేవలం రుణమాఫీ చేయడం జరిగింది. ఒకవైపు మీరు సంబరాలు, ఇంకొక వైపు రైతులు కంటతడి పెట్టుకొని బ్యాంకుల ముంగట ధర్నా చేస్తూ ఉండరు. మీ కళ్ళు కనపడతలేవా నేను అడుగుతా ఉన్నా. కళ్ళకు పొరలు కప్పినా ఏమాత్రం సిగ్గున్నా కానీ మీరు ఏదైతే 31,000 కోట్లు, ముందు 42,000 కోట్లు అన్నారు, క్యాబినెట్ సమావేశంలో 31,000 కోట్లు అన్నారు. 31,000 కోట్లు మీరు రుణమాఫీ చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మీరు ఏదైతే 32,50 లక్షల మందికి రుణమాఫీ చేస్తా అంటే 22,37,848 మందికి కేవలం రుణమాఫీ జరిగింది. మీరు ఆంక్ష లేకుండా, ఎటువంటి కోత లేకుండా అని చెప్పారు. ఇప్పుడు రైతులు బాధలు ఎవరు చెప్పుకున్నారు? రేషన్ కార్డు దానికి లింక్ అని పెడతా ఉన్నారు.
కుటుంబంలో ఇద్దరు రైతులకు ఉంటే ఒకరికి అని చెప్తున్నారు, ఇద్దరు ఉంటే పక్కన పెట్టిండ్రు, మరి ఒకరికన్నా చేయండి, అది కూడా కాలే. ఈ విధంగా రైతు రుణమాఫీకి మీరు వెంటనే 31,000 కోట్లు ఎటువంటి ఆంక్షన్ లేకుండా మీరు రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులకు మీరు ఇస్తున్న 24 గంటల ఉచిత నిరంతర కరెంటు అది కూడా కరెక్ట్గా రావడం లేదు. ఇక ఇంద్రమ్మ రాజ్యం అంటే పాపము ఇంద్రమ్మ రాజ్యము ఏంటిదో బాగా రోజుల తర్వాత అనుకున్నారు. మరి ఇంద్రమ్మ రాజ్యం అంటే ల్యాండ్ ఆర్డరు అదుపులో లేదు. ఒకవైపు మహిళల పైన అఘాయిత్యాలు, మానభంగాలు, డ్రగ్స్ కంట్రోల్ లేదు. యువకులకు చిన్న పిల్లలకు కూడా. ఇందిరమ్మ రాజ్యం అంటే మరి తెలంగాణలో ఏమైనా ఎమర్జెన్సీ రాజ్యం వస్తుందా అని మాకు అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే ల్యాండ్ కంట్రోల్ ఎవరికి లేదు, అవినీతి పెరిగిపోయింది. కాళేశ్వరము దానికి స్కామ్ అంటారు, గొర్రెల స్కామ్ అంటారు, ఫోన్ ట్యాపింగ్ అంటారు. చెప్పడమే తప్ప దాని మీద సీరియస్గా దాని గురించి ఎంక్వైరీ చేయడం లేదు. మరి ఎవరైతే రాష్ట్రాన్ని దోపిడీ చేసిండ్రో వాళ్ళని దోపిడీ చేస్తున్నారని మీరు. ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ రైతు పక్ష పార్టీ. రైతు అంటే భారతీయ జనతా పార్టీకి రైతే ముఖ్యం. అభివృద్ధితో పాటు ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి ఎకరానికి 6,000 రూపాయలు పంట వేసుకోక ముందు నిరంతరంగా ఎక్కడ బ్రేక్ లేకుండా కిసాన్ సమ్మాన్ నిధి, అదేవిధంగా పంట ఇన్సూరెన్సు, పంట భరోసా అంటే పంట వేసిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో డిమాండ్ చేసింది. మీరు కూడా రైతుకు ఇన్సూరెన్స్ స్కీమ్ అప్లై చేయండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలలో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే ఏదైతే రాష్ట్ర షేర్ ఏదైతే ఉందో అది విడుదల చేయగా దాన్ని ఆపేయడం జరిగింది. రైతుకు భరోసా ఏంటిదంటే వాళ్ళ పెట్టిన పెట్టుబడి అన్నా కానీ అతివృష్టితో కానీ అతివృష్టితో కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే ఎకరానికి 20,000 రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది.